కన్నీళ్లకే కన్నీరొచ్చే దృశ్యాలివి. కష్టం కూడా కంటతడి పెట్టే విషాద సన్నివేశాలివి. ఉద్యోగానికి వెళ్లిన వారు తిరిగి రాని లోకాలకు చేరిపోవడంతో ఆత్మీయుల గుండెలు బద్దలయ్యాయి. కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ఎవ్వర్ని కదిపినా తీరని వేదన. అయిన వాళ్లను తలుచుకొని గుండెలు పగిలేలా రోదన. పదుల కుటుంబాలను శోక సముద్రంలో ముంచేసింది సియాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం. కార్మికులు, ఉద్యోగులు రోజులాగే విధి నిర్వహణలో బిజీగా ఉన్న టైంలో జరిగిపోయింది దారుణం. 3 పదుల ప్రాణాలను మార్చి మసి చేసిన ఘోరం. 39 నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇంకొందరి జాడ తెలియలేదు. ప్రాణాలు కోల్పోయిన ఏ కుటుంబాన్ని కరిపినా తట్టుకోలేని విషాదం. సియాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాద మృతుల్లో కలల సౌధాన్ని కట్టుకుంటున్న కొత్త దంపతులున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరు 2 నెలల్లోనే చావులోనూ కలిసి మేమున్నామంటూ తిరిగిరాని లోకాలకు చేరిపోయారు. రమ్యశ్రీ, నిఖిల్ రెడ్డికి పెళ్లై 2 నెలలు కూడా కాలేదు. ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. నవ దంపతుల నవజీవన ప్రయాణం 7 అడుగులతోనే ముగిసిపోయింది. నిఖిల్ రెడ్డి లాంటి మంచివాడి జీవితం ఇలా ముగిసిందేంటని ఆత్మీయులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కొత్తగా పెళ్లి 2 నెలలు అయింది. మనసు కూడా ఇద్దరు భార్యాభర్తలు మనసు కొత్తలు ఏం లేవు, బాగుండేది. ఇష్టంగా ఇక్కడ ఉండి 1 వారం ఉండిపోయినారు. ఒక నెల కిందట అకస్మాత్తుగా జరిగింది. చాలా బాధాకరంగా ఉంది. పిల్లకాయ మంచోడు. రెక్కాడితే గాని డొక్కాడని జీవితం రమ్యశ్రీ కుటుంబాంది. కూలికి వెళ్తేనే పూట గడుస్తుంది. రమ్యశ్రీకి ఉద్యోగం వచ్చి తన కాళ్ల మీద తను నిలబడింది. ఓ ఆసరా దొరికిందని అనుకోనిలోపే అనుకోని విషాదం జరిగిపోయింది. కూతురి మరణాన్ని తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతోంది ఆ కన్నతల్లి. 6 నెలలు జాబ్లో జాయిన్ అయ్యి మొన్న కూడా మాట్లాడింది నాతో. నిన్నే మాట్లాడలేదు. అంటే ఏం తెలియట్లేదు నాకు. 6 నెలలు అవుతుంది అందులో జాయిన్ అయ్యి. 3 సంవత్సరాలుగా ప్రేమించుకున్న నిఖిల్ రెడ్డి, రమ్యశ్రీ 2 నెలల క్రితం ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. నిఖిల్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా మద్దునూరు మండలం పెరికెలపాడు కాగా, రమ్యశ్రీ స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట. కోటి ఊసులతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన జంట మరణాన్ని తట్టుకోలేక 2 కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. బీహార్కి చెందిన పూజ భర్త, తమ్ముడు, పెద్దనాన్న ఇలా ఒకే కుటుంబానికి చెందిన 3ని మింగేసింది సియాచి కెమికల్ ఫ్యాక్టరీ. 7 నెలల గర్భవతి అయిన పూజ 1.5 ఏళ్ల చంటి బిడ్డతో భర్త, తమ్ముడు, పెద్దనాన్న ఆచూకీ కోసం తల్లడిల్లిపోతోంది. 4 लोग थे। कौन कौन है? मेरा पति, मेरे चाचा है, भैया है, बड़े पापा है। 3 लोग हैं आपके फैमिली से। आपका पति है, आपका चाचा है, भैया भी है। हाँ, एक बड़े पापा एक है। अभी प्रेग्नेंट है अम्मा? हाँ, 7 महीने प्रेग्नेंट है। कितने महीने का? 7 महीने का। बड़ा ऑपरेशन से होता है। ప్రమాదం జరిగినప్పటి నుంచి రోదిస్తూ భర్త ఆచూకీ కోసం కనిపించిన వారినల్లా ప్రాధేయపడుతోంది ఒడిశా మహిళ. సియాచి ఫ్యాక్టరీలో పనిచేసే ఆమె భర్త ప్రశాంత్ మహాపాత్రో ప్రమాద సమయంలో డ్యూటీలో ఉన్నారు. మరణించిన వారిలో భర్త కనిపించకపోవడంతో శిథిలాల్లో చిక్కుకుని ఉంటాడని ఫ్యాక్టరీ ముందే తిరుగుతూ ఆ మహిళ వేదన అందర్నీ కలిచివేస్తోంది. इंसिडेंट हुआ ना, वहाँ पर आया, फिर ये हॉस्पिटल पर आया, अभी तक नहीं मिला क्या तुम्हारा हस्बैंड के? नहीं मिला। उनका नाम बोलो। प्रशांत महापात्र। कौन सा स्टेट से आया? ओडिशा। ओडिशा। ओके। पुलिस वाला और ऑफिसर्स क्या बोल रहा? अभी तो बोला कि पता लगा कि बोल के मालूम नहीं कौन सा हॉस्पिटल पे है। భీమరావుది మరో విషాదం. సియాచిలో అతను జాబ్ చేరి 2 రోజులే అయింది. అంతలోనే ఆ భయంకర ప్రమాదంలో చిక్కుకున్నాడు. 75% కాలిన గాయాలతో అతని పరిస్థితి క్రిటికల్ గా ఉంది. తన భర్తను ఎలాగైనా బతికించాలని డాక్టర్లను వేడుకుంటోంది భీమరావు భార్య సోను. చిన్న పాప ఉందని టెన్షన్ వద్దని మా మమ్మీ చెప్పలేదు. తర్వాత నెక్స్ట్ చెప్పింది. పొద్దున లేచాను మా మమ్మీ ఎడికి తీసుకొచ్చి నేను చూసిన. కానీ చూసేటప్పుడు డాక్టర్ కూడా అడిగిన, అంత సీరియస్ ఉందమ్మా, భరోసా కమ్ము ఉంది అని చెప్తున్నారు. కానీ దేవుని చిత్తమేగా. ఇదే ప్రమాదంలో గల్లంతైన మరో యువకుడు చోటేలాల్ 3 ఏళ్లుగా ఇదే కంపెనీలో పనిచేస్తున్నాడు. తమ్ముడా ఎక్కడున్నావంటూ అతడి అక్క సంధ్య తల్లడిల్లిపోతోంది. నిన్న పనికి వెళ్లొద్దని చోటేలాల్ని వారించింది సంధ్య. ఓవర్ టైం డబ్బులొస్తాయని వెళ్లిన తమ్ముడు మళ్లీ కంటికి కనపడలేదని ఆ అక్క విలపిస్తోంది. బెంగాల్కు చెందిన జోష్న గల్లంతైన 19 ఏళ్ల తన మేనల్లుడు అజయ్ కోసం వెతుకుతోంది. మృతుల జాబితాలో అతడి పేరు లేకపోవడంతో బతుకుంటాడని ఎక్కడో చిన్న ఆశ.
ఉద్యోగంలో చేరిన 20 రోజులకే అజయ్కి ఇలా జరిగిందని జోష్న కంటతడి పెడుతోంది. తల్లిదండ్రులకు అజయ్ ఒక్కడే కొడుకు. వాళ్ళకి తానేం సమాధానం చెప్పాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. संडे को नहीं आया छुट्टी बोल के, कल 7:30 बजे रूम से निकला, आके इधर एंट्री किया, मोबाइल सिक्योरिटी को जमा दिया, नाम लिख के अंदर गया, काम पे था, काम कर रहा था लोग, फिर बास्ट हो गया। वो पेपर कटिंग में काम करता था, तो हम लोग को ना डेड बॉडी मिल रहा, ना लाश मिल रहा, कुछ भी नहीं मिल रहा। తమ వాళ్లు బతికున్నారో చనిపోయారో తెలియని పరిస్థితి. మృతుల్లో తమ వాళ్లున్నారని గుర్తించలేని దుస్థితి. ఎందుకంటే కొన్ని దేహాలు గుర్తుపట్టేందుకు వీల్లేకుండా కాలిపోయాయి. దీంతో ఆసుపత్రి పరిసరాల్లో ఎటు చూసినా విషాద దృశ్యాలే. आपका कोई यहाँ पे काम कर रहे हैं? हाँ हाँ। तो कौन काम कर रहे हैं? मेरा दीदी का हस्बैंड। दीदी आपका दीदी काम कर रहे हैं? दीदी का हस्बैंड। दीदी का हस्बैंड क्या नाम है उसका? शिव जी। शिव जी। दीदी का नाम क्या है? दीदी का नाम अनीता देवी। अच्छा, दोनों काम कर रहे हैं एक ही दीदी? एक एक। अच्छा, अभी लापता है, अभी कुछ का अभी उसका मतलब मिला नहीं है। अच्छा हाँ, बॉडी नहीं मिला। अच्छा, बॉडी नहीं मिला। आप कहाँ से? बिहार से। अच्छा, कितने दिन से यहाँ पे काम कर रहे हैं? यहाँ से 10-20 दिन। 20 दिन से। ఇక్కడ నుంచి ఇదొక ఫోటో చూపిస్తున్నాము. ఈ పర్సన్ కూడా మిస్సింగ్ లో ఉన్నాడు ప్రస్తుతం. 15 రోజుల క్రితమే ఈ కంపెనీలో ఉద్యోగానికి చేరటం జరిగింది. సో ప్రస్తుతం ఇతను కనపడట్లేదు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కంగారు పడుతున్నారు. తమ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు అనేది విషయం వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఇటు పోలీసుల నుంచి కూడా సమాచారం ఏంటంటే వీళ్ళు మిస్సింగ్లో ఉన్నారు, వీళ్ళని ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నామన్న సిచ్యువేషన్లో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. DNA రిపోర్ట్స్ వస్తే గాని కొన్ని మృతదేహాలు ఎవరివో గుర్తించలేని విషాదం. 39 కుటుంబాలకు పాసమైలారం ఫ్యాక్టరీ రాసింది మరణ శాసనం.